జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఈ వస్తువులు పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం లభించినట్టే. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని వాస్తుశాస్త్రం చెబుతుంది. అవి ఏంటి, ఏ దిశలో పెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం శక్తికి కేంద్రంగా పరిగణిస్తారు. అటువంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ప్రకాశవంతంగా ఉండాలి. వాస్తుశాస్త్ర ప్రకారం ఇంట్లోని ప్రతి వస్తువులో శక్తి ఉంటుంది. ఇంట్లో అవసరమైన వస్తువులను ఉంచడం లేదా తయారు చేయడం వల్ల వాస్తు దోషాలు వస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని వస్తువులు ఉంచడం ద్వారా లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు. సంపద కూడా పెరుగుతుంది. ఆ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి అదృష్ట వస్తువులు ఉంచాలో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం అత్యంత శుభప్రదమైనది స్వస్తిక్ చిహ్నం. ఈ చిహ్నం హిందూ మతంలో ఏదైనా పవిత్ర పని లేదా పూజలో తప్పనిసరిగా వేస్తారు. ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగాలంటే ప్రధాన ద్వారానికి రెండు వైపులా స్వస్తిక్ చిహ్నాన్ని వేసుకోవటం చాలా మంచిది. పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయటం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించలేదు. అలాగే మీ ఇంటి గుమ్మానికి పైన గుర్రం నాడ మేకులతో కొట్టండి. ఇంటికి ఇది చాలా అదృష్టంగా భావిస్తారు. గుర్రపు నాడ ఎప్పుడు ప్రధాన ద్వారం ఎగువ భాగం ఉంచాలి. ఇలా చేయటం వల్ల అదృష్టం రెట్టింపవుతుంది. ఇనుముతో చేసిన నలుపు రంగు గుర్రపు నాడ ఇంటి ప్రధాన ద్వారం మీద పెట్టుకుంటే శనేశ్వరుడు ఆశీస్సులు కూడా లభిస్తాయి. మీ ఇంటి మీద ఏ చెడు దృష్టి పడదు. అలాగే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది. గుర్రపు నాడ ఉన్న ఇళ్లలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుమ్మం పైన గుర్రపు నాడ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది. అదృష్టం మీ వెంట వస్తుంది. అలాగే మామిడి ఆకులతో తోరణాన్ని చేసి ప్రవేశ ద్వారానికి కట్టాలి. ఇందులో ఉపయోగించే ఆకులు ఆకుపచ్చగా ఉండాలి. అలాగే అవి చెడిపోకుండా ఉండాలి. గుర్తుంచుకోండి, హిందూ ధర్మశాస్త్రంలో మామిడి ఆకులకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గుమ్మానికి మామిడి ఆకుల తోరణం ఉంటే ఆ ఇంట్లో సానుకూలత ఉంటుందని, ఎండిపోయిన వెంటనే ఈ తోరణం ఎప్పటికప్పుడు మార్చుకుంటూ కట్టుకోవాలి. ఇంటి ముఖద్వారం పైన లేదా కుడి ఎడమ వైపులా ఎర్ర చందనంతో ఓం రాసుకోవచ్చు. మంచి లాభాలు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇలా రాయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతాయి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగించాలి. తద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఏ ఇంట్లో అయితే సాయంత్రం ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు. తులసి మొక్కను తల్లి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. మీరు మీ ఇంటి ప్రవేశ ద్వారానికి దగ్గర తులసి మొక్కను కూడా నాటవచ్చు. కానీ ఈ మొక్క ఎప్పుడూ ఎండిపోకుండా కుళ్ళిపోకూడదని గుర్తుంచుకోండి. ఉదయం సాయంత్రం తులసి కోట ముందు దీపం వెలిగించాలి. ఇంటి ప్రధాన ద్వారంపై సూర్య యంత్రాన్ని అమర్చడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీంతో ఇల్లు చెడు కళ్ళు లేదా ప్రతికూల శక్తి నుంచి రక్షించబడుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి గుమ్మం ముందు సూర్య యంత్రాన్ని అమర్చుకోవడం చాలా మంచిది. ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.